స్పీకర్ అనుమతితో మాట్లాడాలి. అరిచి చీదరించుకొని ప్రెస్ కొట్టడం చేయరాదు. వ్యక్తిగతంగా ఒకరినొకరు తిట్టుకోరాదు. జాతి, కులం, మతం, కుటుంబం మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయరాదు. ప్రశ్నలు అడిగేటప్పుడు సంక్షిప్తంగా స్పష్టంగా ఉండాలి. సభ్యులు ఒకరి మీద ఒకరు ప్రశ్నించరాదు. చర్చలో సభ్యులు స్పీకర్ను ఉద్దేశించి మాత్రమే మాట్లాడాలి. అనుమతి లేకుండా మధ్యలో వ్యాఖ్యించరాదు. పోస్టర్లు, బ్యానర్లు, నినాదాలు అసెంబ్లీలో నిషేధం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు అందరికీ సుస్వాగతం. సభను ప్రారంభిస్తున్నారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసినందున ఇటీవల విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించిన సిఐ భాగస్వామ్య సదస్సు ఫలితాలపై ముఖ్యమంత్రి గారి ప్రకటన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తమ ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నారు. భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ అంశంపై సభలో ప్రకటన చేయడం నా కర్తవ్యం. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయింది. కేవలం 3 రోజుల్లోనే 613 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రాష్ట్రానికి 13.26 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దీనివల్ల 16.31 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పెట్టుబడిదారులలో దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుద్ధరించడం వల్లే ఇది సాధ్యమైంది అధ్యక్ష. ఈ ఒప్పందాన్ని 3.5 ఏళ్లలో ఆచరణలోకి తెచ్చేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నదే మా లక్ష్యం. ఈ ఘన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.